వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ ను తెలంగాణ సమాజం క్షమించదన్న హరీష్ రావు. తెలంగాణ జలాలను ఏపీకి దోచిపెడుతున్నారని హరీష్ మండిపాటు. కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ రెడ్డి అని విమర్శ. చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని మండిపాటు. లడ్డు వివాదంపై మీడియా ముందు ఆధారాలు చూపిన జనసేన నేత, సిబిఐ నివేదికలు పూర్తిగా బయట పెట్టాలని కిరణ్ రాయల్. దేవాలయాలపై రాజకీయాలు తగవన్న జనసేన నేత వ్యాఖ్యలు. లడ్డు అంశంలో నిజాలు బయటకు రావాలని డిమాండ్. లడ్డు కల్తీపై గత వైసీపీ పాలన బాధ్యత వహించాలన్న పల్లా. తిరుమలలో జరిగిన అవకతవకలు క్షమించరావన్న పల్లా. లడ్డు వ్యవహారంపై జగన్ కు శిక్ష తప్పదన్న హెచ్చరిక. భక్తుల విశ్వాసంతో చెలగాటమాడితే ప్రజలు క్షమించరని వ్యాఖ్య. కాంగ్రెస్ నామినేషన్ ర్యాలీలో బండ్ల కృష్ణమోహన్. ఫిరాయింపు లేదన్న తీర్పు తర్వాత కాంగ్రెస్ ర్యాలీలో ఎమ్మెల్యే. స్పీకర్ తీర్పును అపహాస్యం చేస్తున్న బండ్ల కృష్ణమోహన్ చర్యలు. పార్టీ మారకుండా ప్రచారం చేయడం నైతికతేనా అంటూ విమర్శలు. కేసీఆర్ నోటీసులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయ నాటకమే అన్న రఘునందన్. నామినేషన్ రోజునే నోటీసులు ఇవ్వడం యాదృచ్ఛికం కాదన్న రఘునందన్. ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ డ్రామాని రఘునందన్ విమర్శ. విచారణలకు రాజకీయ రంగు పులుమొద్దని రఘునందన్ సూచన. భక్తుల మనోభావాలకు భంగం కలిగించే విధంగా తిరుమల లడ్డుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని కల్లూరు అర్బన్ కృష్ణానగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పాణ్యం, మాజీ ఎమ్మెల్యే కాడసని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. సిబిఐ విచారణలో లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు లేదని తేలిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేశారని కాటసాని మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకే వివాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు వాడటం సరికాదని, ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని స్వామివారిని వేడుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కంపల్సరీగా కింద స్టార్ట్ అయితే, తిరుపతి నుంచి స్టార్ట్ అయితే పైకి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ అంత ఈజీగా శాంపిల్స్ తీసుకొని, ఇక్కడ ఒక్కటేసాట కాదు, కింది నుంచి శాంపిల్ తీసుకొని ఆడ చూస్తారు. మళ్ళీ పైనకి వచ్చిన తర్వాత మళ్ళా ల్యాబ్లో టెస్ట్ చేసి అన్ని తర్వాతనే మొత్తం పోతాయి. ఇప్పుడు ఒకటి ఎవరికి తెలియంది ఒకటే, ఆవుల దాన విషయంలో మనం పూర్వకాలం ఉండే మేపుకు దీనికి ఇప్పుడు ఉండే దానాకు డిఫరెన్స్ వస్తుంది. మనం ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి మొత్తం అదంతా తీసుకొని వస్తున్నాం. అది మామూలుగా మనం పాలలో ఇప్పుడు కూడా మనం ఎవరైనా మన ఆవు పాలు తీసుకొని వస్తే ఆ పాలు బాగా స్మెల్ వస్తున్నాయి. అది కావాలంటే ఎవరైనా దానివల్ల దానా మీద కూడా ఒకసారి ట్రీట్మెంట్. మనం మామూలుగా వట్టి మేత పెట్టి మామూలుగా గడ్డి మేసే ఆవుల పరిస్థితి, ఇట్లా మనం అడిషనల్గా దానా పెట్టే ఆవుల పరిస్థితి డిఫరెన్స్. అది వాళ్ళు తెలుసుకోలేకుండా మాట్లాడితే మాత్రం అన్యాయము. మీరు అప్పుడు ఆవు మొత్తం కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు, మళ్ళీ అంతలోకి ఎట్లా మారిపోతుంది అంటే మీరు మాట్లాడేది కరెక్ట్, ఇంకొకరు మాట్లాడేది కరెక్ట్గా మీ మళ్ళీ ఎందుకు చెప్పినారు? లాస్ట్ హిందువుల మనోభావాన్ని దెబ్బతినే విధంగా ఈరోజు హిందువులు అందరూ కూడా అమితమైన భక్తిని వెంకటేశ్వర స్వామిని మీరు ప్రాపగండ చేశారు, కొవ్వు కలిసిందని. ఇప్పుడు ఎవరైనా కూడా హిందువులంతా కూడా దేవుని దగ్గర ఆ కొవ్వు కలిసిందంటే ఎంత ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించారు. ఇప్పుడు మీరు మాట్లాడేది ఏ మాటలు మాట్లాడినా జరుగుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీకోసం రెడీగా చూపెట్టుకొని ఉంటాడు. అది ఆ పాయచితం ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒక రోజు. అది దానికి మాత్రం వాళ్ళు రెడీగా ఉండాలి అనేది. గద్వాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల ఆయన పార్టీ ఫిరాయింపుకు పాల్పడలేదని స్పీకర్ తీర్పు ఇవ్వగా, అదే ఎమ్మెల్యే బహిరంగంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరడం ఆ తీర్పును అపహాస్యం చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో స్పీకర్ నిర్ణయానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు తాను ఫిరాయించలేదని లబ్ధి పొందుతూ, మరోవైపు ప్రత్యర్థి పార్టీ ప్రచారంలో పాల్గొనడం నైతిక విలువలకు విరుద్దమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళు మీ సమస్యలను తీర్చడానికి మీ ముందుకు వస్తున్నారు. ప్రతి వార్డులో మీరు మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. 37 మంది వార్డు సభ్యుల మీద ఉంది. మిమ్మల్ని కాపాడుకుంటాం. అన్ని వార్డులలో అభివృద్ధి అనేది ఈ విధంగా చేయొచ్చు అని చేసే విధంగా చూపిస్తామని తెలియజేస్తూ, మళ్ళీ ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా జీరో అంటే అందరూ ఎలక్ట్రికల్ అంటే బిల్లులు కూడా, జీరో బిల్లులు కూడా కొంతమంది వార్డులో తిరిగినప్పుడు కొన్ని బిల్లులు కాలేదు, జీరో బిల్లులు కాలేదని వార్డులో సమస్యలు చెప్పినారు. ఆ సమస్యలు కూడా తీరుస్తా.
ఖచ్చితంగా ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టి 37 మందిని గెలిపేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రకరకాల వ్యక్తులు వస్తారు, అబద్ధాలు చెప్పే వ్యక్తులు వస్తారు. వాళ్ళు ఎప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళు కాదు. 24 గంటలు నేను స్థానికంగా ఉంటా. అర్ధరాత్రి వచ్చినా మీకు నా ఇల్లు ఎప్పుడు తెరిసే ఉంటాయి. వాకిళ్ళు అర్ధరాత్రి వచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉంటా. వాళ్ళలాక వీళ్ళలాక హైదరాబాద్ లో ఉండి చెయ్యను, స్థానికంగానే ఉంటా. ఎవరో వచ్చి మళ్ళా మన గద్వాల మీద పెత్తనం చేస్తే ఆ పెత్తనాన్ని మీరు గౌరవిస్తారా? ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఎందుకంటే అక్కడికెళ్ళి నిలబడిన స్థానికులు కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళో వచ్చి మన మీద పెత్తనం చేసే విధంగా, గద్వాల తాలూకా మీద పెత్తనం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి మీరందరూ ఆశీర్వదించండి. ఈ 37 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులపై ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ నాటకమని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ రోజునే నోటీసులు ఇవ్వడం యాదృచ్ఛికం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడిచినట్టు చేస్తా అన్నట్లు 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం విచారణలను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, రాజకీయ రంగు పులుమకూడదని సూచించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. వీళ్ళు నోటీస్ ఇస్తారు, వాళ్ళు నోటీస్ తీసుకుంటారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి. ఏమైనా అకలుందా? ఎవడన్నా ఎలక్షన్ల నామినేషన్ల రోజు మాజీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళకి నోటీస్ ఇస్తుంది అంటే పేపర్లలో అయితే కాంగ్రెస్ కనబడాలి, లేకపోతే టీఆర్ఎస్ కనబడాలి. పట్నాలలో భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరు ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఆ సిట్టు తోటి ఏం కాదు, ఆ టెలిఫోన్ కుంభకోణంలో కాంగ్రెస్ కి ఎవరిని అరెస్ట్ చేయడం చేత కాదు. కాబట్టి ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు టీఆర్ఎస్. ఒకసారి వాళ్ళు అటు పోతున్నారు, ఇంకోసారి వీళ్ళు ఇటు వస్తున్నారు తప్ప ఇంకోటి మార్పు లేదు. అందుకని భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించి ఈ మున్సిపాలిటీ మీద మా జెండా ఎగరేసేందుకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గత 2.5 దశాబ్దాలుగా జరిగినటువంటి మార్పుని నర్సాపూర్ మున్సిపాలిటీలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో జంతు కొవ్వు కాదని కెమికల్ ఆయిల్ వాడినట్లు సీబీఐ రిపోర్టులో ఉందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ దర్యాప్తులో మొత్తం 36 మంది నిందితులుగా గుర్తించారని తెలిపారు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ నేత నేదురుమల్లి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనకు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. వెంకటగిరిలోని స్థానిక రాజకీయాలకే పరిమితం అవ్వాలన్న ఎద్దేవా చేశారు. లడ్డు ప్రసాదం వంటి సున్నితమైన అంశంపై బాధ్యత రహిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. సీబీఐ నివేదిక ఆధారంగా మాత్రమే చర్చ జరగాలని, ప్రజల్లో గందరగోళం సృష్టించకూడదని ఆయన సూచించారు. వాళ్ళే ఉనికి పడుతున్నారు, నేను చెప్పేది కాదు. గతంలో ప్రసాదం ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, అది ప్రజలే చూస్తున్నారు. గతంలో కొవ్వు పదార్థాలతో చేసేటువంటి నెయ్యి, కెమికల్ కొవ్వు అని చెప్పట్లేదు, కెమికల్ తో తయారు చేసినటువంటి లడ్డు ఆ రోజు గట్టిగా ఉండేది. ఈ రోజు ఎంత మెత్తగా ఉందో నెయ్యితో చేసే లడ్డు భక్తులందరూ కూడా చూస్తా ఉన్నారు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో లడ్డు తిన్నారు, ఇప్పుడు లడ్డు తింటున్నారు. కాబట్టి వాళ్ళు ఏవైతే మాట్లాడారో నేను కొవ్వు అని చెప్పడం లేదు. కెమికల్ తో తయారు చేసినటువంటి లడ్డు గట్టిగా ఉండింది, అంతేగాని నేను కొవ్వు అని మేము అనట్లేదు. ఆయన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మీద మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేకే తక్కువ, ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. కాబట్టి ఏదైనా రాజకీయ వెంకటగిరిలో చేయి, నువ్వు పేద కాదు, ఏదైనా ఆడబోతున్నావు. మళ్ళా ఏదైనా ఉంటే ఏదో చెప్పు, నీకు చెప్తా సమాధానం. కాబట్టి ఇది విషయం తెలుసుకొని మాట్లాడాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. చిట్టు గ్రీన్ చిట్ ఇవ్వాల, కానీ అది నెయ్యి కాదు, కెమికల్స్ అని చెప్పి నిర్ధారణ చేసింది. కావాలంటే సిట్ రిపోర్ట్ తెప్పించుకోండి మీరు. దానిలో 36 మంది అరెస్ట్ అయ్యారు.
ఇంకా కొంతమంది కావాలని వాళ్ళు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ ను పిలిస్తే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆందోళన అర్థం కావడం లేదని కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. స్వయం ప్రతిపత్తి గల సిట్ తన విధులను నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఇందులో రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. విచారణను రాజకీయంగా మలిచే ప్రయత్నమే బీఆర్ఎస్ చేస్తోందని విమర్శించారు. చట్టానికి అందరూ సమానమేనని, ఎవరైనా విచారణకు సహకరించాల్సిందని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలను కాంగ్రెస్ తిప్పికొడుతుందని ఆయన స్పష్టం చేశారు. సిట్ విచారణకి కేసీఆర్ ని పిలిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏదో జరగరాంది జరిగిపోయిందని చెప్పి హడావిడి చేసే ప్రయత్నం చేస్తారు. సిట్ విచారణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? సిట్ తన పని తాను చేసుకుంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లబ్ధి పొందిన వాళ్ళు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం ఉన్న వారిని అందరినీ కూడా, లేదా ఫోన్ ట్యాపింగ్ చేయబడ్డ వారిని, చేసిన వారిని, లేదా ఆ విచారణకి సంబంధించిన మొత్తం వ్యవస్థని, అందులో అత్యధికంగా లబ్ధి పొందిన వాళ్ళని కూడా ఈ విచారణకి పిలవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క విచారణ అంతిమానికి చేరిందని చెప్పి కేసీఆర్ ఏదైతే అత్యధిక ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందారు కాబట్టి ఆయనని విచారణకి పిలవడం జరిగింది. కేసీఆర్ ఏదో హరీష్ రావు పదే పదే జాతిపిత అంటే, హరీష్ రావు నువ్వో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతిపిత అంటే కేసీఆర్ జాతిపిత అయిపోడు. కేసీఆర్ చరిత్ర సృష్టించిన వాడా లేదా చరిత్రహీనుడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నిజంగా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, నిజంగా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంది. 10 ఏళ్ల మీ పరిపాలనలో ఏం చేసిరో ప్రజలందరికీ చాలా స్పష్టంగా ప్రజలవన్నింటినీ కూడా గమనించారు. చట్టానికి అందరూ సమానమే. సిట్ విచారణకి అందరూ వెళ్ళినప్పుడు కేసీఆర్ ఏదో అతీతుడు, మహాత్ముడు, సిట్ విచారణ పిలవకూడదు, సిట్ విచారణకి కేసీఆర్ ని హాజరు కాకూడదు, పిలవడం తప్పు అనే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో నీచానికి దిగజారి ఏదైతే మీ రాజకీయ లబ్ధి కోసము ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా సిట్ విచారణకి జోగి రమేష్ ను జైల్లో పెట్టి పార్టీకి దూరం చేయగలరా అని వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో జోగి రమేష్ పై కేసులు పెట్టి 3 సంవత్సరాలు జైల్లో ఉంచినా ప్రజల మద్దతు తగ్గలేదని గుర్తు చేశారు. మైలవరంలో జోగి రమేష్ విజయం ప్రజల తీర్పేనని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ విధానమైందని విమర్శించారు. జగన్ కు దగ్గరైన నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై పోరాడే నేతలను ఎంత వేధించినా ప్రజల మనసుల నుంచి దూరం చేయలేరని అన్నారు. జోగి రమేష్ పై పెట్టిన కేసులే ఆయనకు మరింత ప్రజాదరణ తెచ్చాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో తుది తీర్పు ఎప్పుడూ ప్రజలదేనని, అక్రమ అరెస్టులు, రాజకీయ కక్షలు ఎక్కువ కాలం నిలవని స్పష్టం చేశారు. జోగి రమేష్ గారి కుటుంబానికి కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి కానీ ఆ కష్టం నష్టం తాత్కాలికమైందే. పౌర్ణమి రోజు గ్రహణం పడితే ఆ నిమిషం 2 నిమిషాల్లో 3 నిమిషాలు 5 నిమిషాల పాటే చీకటి ఉంటుంది. కానీ ఆ గ్రహణం విడంగానే ఎంత గొప్పగా వెలుతురు వస్తుందో ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గానికి జోగి రమేష్ గారికి పట్టిన గ్రహణం పట్టింది, పోయింది. ఇక రాబోయే రోజులంతా కూడా పున్నమే వెలుతురులోనే మన ప్రయాణం ఉంటుందని చెప్పి అనేది ఖచ్చితంగా మీరు ఆ నమ్మకంతోనే మీరు ఉండండి అని చెప్తూ, ఇకపోతే తిరుపతి ప్రసాదం గురించి ఇవాళ ప్రతి ఊర్లో తెలుగుదేశం నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాంట క్యాబినెట్లో చర్చే అసలు సత్తుకే సాంబైలందరినీ కూడా నేను వేసుకున్నా ఏమో క్యాబినెట్లో. ఒక్కడంటే అసలు ఒక్కడ పనికొచ్చే వెళ్ళాడు అసలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఇంత విషం చిమ్మాం, మళ్ళీ లేచి వాళ్ళందరూ కూడా ఎవడకాడు లేచి పరిగెడుతున్నారు, మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో సిట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం వేసిన బురద, పాపం, విషం అంతా కూడా కడిగేసింది. మొత్తం అంతా కూడా మళ్ళీ వాళ్ళతో ఎలిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కుదరదు, మీరందరూ ఇవాళ నుంచి మొత్తం ప్రతి గుడికి వెళ్ళిపోయి మళ్ళీ నీళ్ళెట్టి కడిగేసేయండి, గుడంతా కడిగేసేయండి. కడిగేసి అమ్మో జగన్ ప్రభుత్వంలో కల్తీ జరిగింది. మొన్నేమో ఆవు కొవ్వు కలిసింది, ఆవు కొవ్వుతో లడ్డూ చేసి ప్రసాదం చేశాడు, పంది కొవ్వుతో లడ్డూ చేశాడు, చేప నూనెతో లడ్డూ చేశాడని చెప్పినేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు.
జల వివాదాల సమావేశాలకు ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణ తరపున పంపడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ ప్రాజెక్టుపై గతంలో పిటిషన్లు వేసి అడ్డుకున్న వ్యక్తిని ఎలా ప్రతినిధిగా పంపుతారని ప్రశ్నించారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకత ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల వనరుల అంశం అత్యంత కీలకమని, ఇలాంటి సమావేశాల్లో రాష్ట్రానికి అనుకూలంగా వాదించే వారిని పంపాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని అన్నారు. ప్రాజెక్టుల భవిష్యత్తు, నీటి హక్కులపై రాజీపడే పరిస్థితి వస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. జల వివాదాల విషయంలో రాజకీయాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఉండాలని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇరిగేషన్ ఫేజ్ 3, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, తుపాకులగూడెం, మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చెనాకా కొరాటా ప్రాజెక్ట్, రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్, ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు. వీటన్నిటినీ నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు ఇస్తుంది? ఇది తెలంగాణ మొత్తం నీళ్ళని వాడుకుంటుంది. తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినిట్స్ ఇవి. ఆ దొంగని ఇలా తెలంగాణ తరఫున తోలుతున్నాడు. దొంగ చేతికి తాళపు చేలిస్తుండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు. ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండంటే దొంగ చేతికి తాళపు చేలు ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లలో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏమర్థం చేసుకోవాలి? మీరు మొత్తం మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్ట కాదా? నీకు ఎవరు తెలంగాణ బిడ్డనే దొరకలేదా? తెలంగాణలో ఒక నిఖార్సైన ఒక ఇంజనీర్ దొరకలేదా? తెలంగాణ సోయిగల్ల ఒక్క ఒక అధికారి దొరకలేదా? ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను. ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ. ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం. మన కాళేశ్వరం వద్దంటాడు. ఖమ్మం జిల్లా కొనిచెల్ల మండలం బోడియ తండా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం తీసుకున్న అనంతరం సుమారు 30 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఉపాధ్యాయులు వెంటనే స్పందించి పిల్లలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. భోజనం నాణ్యతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పర్యవేక్షణ లోపమే ఇలాంటి ఘటనలకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు సంఘటనా స్థలానికి పరిశీలించి భోజన నమూనాలను పరీక్షలకు పంపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అన్నా లోగో దియనా, లోగో దియ. అన్నా జస్ట్ ఒక నిమిషాలు పని కావట్లేదు. తిరుమల లడ్డు వివాదంపై జనసేన నేత కిరణ్ రాయల్ మీడియా ముందు నెయ్యి, పాలు, కెమికల్ బాటిల్ చూపిస్తూ వైసీపీపై విమర్శలు చేశారు. లడ్డు తయారీలో ఉపయోగించిన పదార్థాలపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. సిబిఐ నివేదికలను పూర్తిగా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. దేవాలయాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని చెబుతూనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలపై స్పష్టత రావాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పూర్తి నిజాలు బయటకు రావాలని చెప్పారు. లడ్డు వివాదం పేరుతో పరస్పర ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలపై చర్చ అవసరమని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని సూచించారు. తిరుమల ప్రతిష్టను కాపాడటం అందరి బాధ్యత అని, తప్పు జరిగితే ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గారికి ఒక విషయం అడుగుతున్నాను నేను ఓపెన్గా. నెయ్యి ఎలా తయారు చేస్తారు? ఇది నెయ్యి, ఒరిజినల్ నెయ్యి. ఇది పాలతో చేస్తారు. ఇది పాలు. ఈ పాలతో చేస్తే నెయ్యి అవుతుంది. దీంతో చేస్తే ఏమవుతారు? ఇది కెమికల్, పామ్ ఆయిల్, కెమికల్, సింథటిక్ ఆయిల్ రకరకాలు వేసి కలుపుకొని తీసుకొచ్చామంతా ఒక షెడ్కి వెళ్ళి. అంటే రకరకాల అన్ని చోట్ల కలెక్ట్ చేసి ఒక 10 రకాలుగా కలెక్ట్ చేసాం. అంటే దీని నెయ్యి అంటే ఎవడు నమ్ముతాడా? దీని నెయ్యి అని భక్తులని మోసం చేశారు. 20 కోట్ల లడ్డు తయారు చేశారు దీంతో, ఈ కెమికల్తో చేయాల్సిన దీంతో చేశారు. 10% లోపు జంతువులు కొవ్వు కలిపితే కనపడదు అని చెప్పి దాంట్లోనే ఉంది. అది కూడా సిట్టు విచారణలో కూడా వాళ్ళు ఇచ్చారు, మెన్షన్ చేయండి. చూడండి, బ్రీఫింగ్ చూపిస్తున్నా. ఇది చార్జ్ షీట్లో 210వ పేజీలో ఉంటుంది. మొత్తం 219 పేజీల్లో చార్జ్ షీట్ 210వ పేజీలో ఉంది. ఈ మరి 10% లోపు ఉంటే కనపడదు, కానీ అది మిక్స్ చేస్తే కానీ ఇలా తయారు కాదు, అలా జంతువు కోడి మిక్స్ చేసి తయారు కాదని చెప్పి చార్జ్ షీట్లో ఇచ్చేసారు ఓపెన్గా. ఇది జరిగిన వాస్తవం. భారత క్రికెట్ జట్టు సభ్యులు కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ముఖ్యమైన మ్యాచ్లకు ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా భావిస్తూ క్రికెటర్లు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనాలు అందజేశారు. క్రికెటర్ల దర్శనంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి పెరిగింది. అభిమానులు తన అభిమాన ఆటగాళ్లను చూసేందుకు భారీగా తరలివచ్చారు. దేశానికి విజయాలు అందించాలని ప్రార్థించినట్లు సమాచారం. క్రీడాకారులు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇలాంటి దర్శనాలు ఉపయోగపడతాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆలయ దర్శనం అనంతరం క్రికెటర్లు ప్రశాంత వాతావరణంలో కొంత సమయం గడిపినట్లు తెలిసింది. టీం పోటీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరుమల విసిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి దైవ ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలపై అధికారులతో మాట్లాడిన ఎంపీ క్యూ లైన్లు, భద్రత, అన్న ప్రసాద వితరణ వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. తిరుమల అనేది కేవలం ఆలయం మాత్రమే కాదని, కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது.
ఇవాళ ఉదయం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, అంతేకాకుండా రేపు రాజుపోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి మంచి ప్రాధాన్యత వచ్చే విధంగా ఉండాలని ప్రజలందరూ కూడా మంచి పండగ వాతావరణంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటాం జరిగింది. తప్పకుండా స్వామివారి ఆశీస్సుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పకుండా ముందుకు వెళ్ళబోతుంది. ధన్యవాదాలు. పత్రికల ఎడిటోరియల్ కు ఒకప్పుడు ఉన్న హుందాతనం ఇప్పుడు కనిపించడం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎడిటోరియల్ స్థాయిలోనే విష ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. నిరంతరం వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ బ్యానర్ కథనాలు రాయడం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఘోర అపచారమని అన్నారు. ఈ తరహా రాతలు క్షమార్హం కాదని, మీడియా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం దేవాలయాలు, ధార్మిక అంశాలను వాడుకోవడం సరికాదని స్పష్టం చేశారు. నిజాలు వెలుగులోకి వచ్చినా ప్రచార ధోరణి మార్చుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ముందు దానికి సమాధానం చెప్పండి. స్వార్థ రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి వెడకాడిన పాపిష్టి చరిత్ర జగన్ అని హెడ్డింగ్ పెడతావా? ఎవడిది పాపిష్టి చరిత్ర? ఎవడి బతుకులు పాపిష్టి బతుకులు? మీరు బతుకుతున్న బతుకుల కంటే ఇంకా ఏదన్నా ఆ పనులు చేసుకొని బతుకుతారు చూడు, వాళ్ళు చాలా బెటరు. వాళ్ళు పొట్టగుడి కోసం అలా అన్న బతుకుతున్నారు. మీరు కదా రాజకీయ స్వార్థం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీదకి లాగి ప్రపంచం మొత్తం తిరుమల పవిత్రతను దెబ్బతీసేటట్టుగా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ బ్రోకరేజం కోసం పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని చెప్పి వార్తలను రాసినటువంటి పాపిష్టి చరిత్ర, పాపిష్టి బతుకులు, నీచమైన బతుకులు ఖచ్చితంగా మీకు గరుడ పురాణాల కంటే ఎక్కువ శిక్షలు పడతాయి. మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా బరి తెగించి ఇలాంటి వార్తలు రాస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కోసం ఎట్లాంటి అదేంటి లత్కోర్ పనులైనా చేసే మీరు ఏ పాపిష్టి వార్తలైనా మీరు రాయగలరు. ఆ పాపిష్టి చరిత్ర, ఆ నీచ చరిత్ర మీది. ఎలాంటి బట్టలు లేకుండా కార్టూన్లు వేయించిన చరిత్రలో మీ ఇత్తుల మారితనంలో జగన్కు సరిజోడైన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారు కల్తీ నెయ్యిని వాడే ప్రసక్తే ఉండదని బొంకుతున్నారు. కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసి పంపిస్తారు. దాన్ని నిజంగా వాడితే మట్టి కొట్టుకుపోతారు. పాపం, ఆ పాపం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు మీరు వాడారని ఇప్పుడు ఆ రిపోర్ట్ వస్తే అది పాపం మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది. ఇంకా తిరుమల మీద అపవిత్రంగా ఇంకా కూడా మాట్లాడితే మట్టి కొట్టుకుపోతారు ఖచ్చితంగా. ఇది జరిగిద్ది. ఈ పెద్ద మనుషుల ముసుగులో తొలగించి కటకటాలోకి నెట్టాల్సిన బాధ్యత సిట్టుదే. మీరు పత్రికా అధిపతుల ముసుగు తీసేసి తిరుమల లడ్డు ప్రసాదంపై జరిగిన విష ప్రచారానికి వాస్తవాలు వెలుగులోకి రావడంతో అమలాపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. స్వామివారిపై జరిగిన అపవాదులు తొలగినందుకు కృతజ్ఞతగా ఆలయ ధ్వజస్తంభం వద్ద 200 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలను వాడుకోవడం తగదని అన్నారు. లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే స్పష్టమైందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు హిందూ మనోభావాలను దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. నిజం గెలిచిందని దుష్ప్రచారానికి ముగింపు పలకాలని కోరారు. మరి ఆఖరికి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక నివేదిక గానీ లేదా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీఆర్ఏ యొక్క నివేదిక ప్రకారంగానే దాంట్లో ఏం తేలింది? దాంట్లో ఎటువంటి జంతు పదార్థాలు కానీ, బీఫ్ టాలో కానీ, పిగ్ ఫ్యాట్ కానీ లేదా ఫిష్ ఆయిల్ కానీ లేదు, ఎటువంటి కల్తీ జరగలేదు అని నివేదిక ఇచ్చింది. మరి ఈ సందర్భంగా మరి ఈ నివేదిక బట్టి క్లియర్గా అర్థమైంది దాంట్లో ఎటువంటి కల్తీ చేయలేదు అని చెప్పి. మరి దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కూటమి నాయకులు ఏ రకంగా భగవంతుని కూడా వాడుకుని, ప్రసాదాన్ని కూడా వాడుకుని కోట్ల మంది మనోభావాలని దెబ్బతీశారన్నది మీ అందరూ కూడా గమనించుకుని ఇలాంటి ఒక రాజకీయ నాయకుల్ని కానీ, ఇలాంటి ఒక రాజకీయ పార్టీలను కానీ మీ అందరూ కూడా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన తప్పదని హెచ్చరించి వాళ్ళందరి యొక్క నిజస్వరూపాలు తెలుసుకుని వీళ్ళందరినీ బాయ్కాట్ చేయాలని సందర్భంగా మేము అందరం తెలుసుకుంటూ, మరి ఏదైతే నింద మోపినప్పుడు మా అందరినీ కూడా మొక్కు కోరుకున్నాం వెంకటేశ్వర స్వామిని. ఈ యొక్క నింద తొలగిన రోజు మా అందరినీ కూడా మీ సన్నిధిలోకి వచ్చి కొబ్బరికాయలు కొట్టి మరి మొక్కు తీసుకుంటామని మొక్కుకున్నాము. అలాగే మా వైఎస్ఆర్సీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకుని మరి ఆ భగవంతుడిని
ఇలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మొక్కున్నాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ ఆల్. తిరుమల లడ్డు వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల సంఖ్యలో లడ్డుల తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించారు. ఈ అంశం హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి పాలక మండలి బాధ్యత వహించాల్సిందేనని, ఈ విషయంలో జగన్ తో పాటు సంబంధిత అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో జరిగిన అవకతవకలు క్షమించరానివని అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసంతో చెలగాటమాడిన వారిని ప్రజలు క్షమించారని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్లో కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో ఏవైతే మనం పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డు ఉందో, లడ్డు ప్రసాదం, ఆ ప్రసాదం తయారులో జంతువుకు సంబంధించినటువంటి సింథటిక్ గీ వినియోగించి 20 కోట్ల లడ్డూల్ని తయారు చేసి అవి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మరి చేయడం చాలా దారుణం. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన విషయంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఆవు లేకుండా, చుక్క పాలు లేకుండానే నెయ్యి తయారు చేశారని ఆరోపించారు. సిబిఐ ఛార్జ్ షీట్ లో కల్తీ నెయ్యి వాడినట్టు స్పష్టంగా ఉందని తెలిపారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకోవడం వైసీపీ నేతలకు సిగ్గుచెట్టని విమర్శించారు. జగన్ తో పాటు అప్పటి వైసీపీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు అనేది కోట్లాది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉందని గుర్తు చేశారు. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారు. ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయటం జరిగింది. ఇది సిగ్గుచేటు. మళ్ళీ సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, సుమారు 60 లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం, సుమారు 250 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. అది గతంలో ఎన్డీడీబీ వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ బేసిస్ చేసుకొని ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, కొంతమంది సాధువులు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించటం జరిగింది. దీన్ని వదిలేసి మాకు క్లీన్ చిట్ వచ్చింది, దాంట్లో యానిమల్ ఫ్లాట్ లేదు, అది లేదు, ఇది లేదు అని బుకాయించడం వాళ్ళందరికీ సిగ్గుచేటు. కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఓ 4 టీటీడీ నుంచి పంపించారు, ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేవంత్ ను తెలంగాణ సమాజం క్షమించదన్న హరీష్ రావు. తెలంగాణ జలాలను ఏపీకి దోచిపెడుతున్నారని హరీష్ మండిపాటు. కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ రెడ్డి అని విమర్శ. చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని మండిపాటు. లడ్డు వివాదంపై మీడియా ముందు ఆధారాలు చూపిన జనసేన నేత, సిబిఐ నివేదికలు పూర్తిగా బయట పెట్టాలన్న కిరణ్ రాయల్. దేవాలయాలపై రాజకీయాలు తగ్గవన్న జనసేన నేత వ్యాఖ్యలు. లడ్డు అంశంలో నిజాలు బయటకు రావాలని డిమాండ్. లడ్డు కల్తీపై గత వైసీపీ పాలన బాధ్యత వహించాలన్న పల్లా. తిరుమలలో జరిగిన అవకతవకలు క్షమించరావన్న పల్లా. లడ్డు వ్యవహారంపై జగన్ కు శిక్ష తప్పదన్న హెచ్చరిక. భక్తుల విశ్వాసంతో చెలగాటమాడితే ప్రజలు క్షమించరని వ్యాఖ్య.
కాంగ్రెస్ నామినేషన్ ర్యాలీలో బండ్ల కృష్ణమోహన్ ఫిరాయింపు లేదన్న తీర్పు తర్వాత కాంగ్రెస్ ర్యాలీలో ఎమ్మెల్యే స్పీకర్ తీర్పును అపహాస్యం చేస్తున్న బండ్ల కృష్ణమోహన్ చర్యలు, పార్టీ మారకుండా ప్రచారం చేయడం నైతికతేనా అంటూ విమర్శలు. కేసీఆర్ నోటీసులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయ నాటకమే అన్న రఘునందన్. నామినేషన్ రోజునే నోటీసులు ఇవ్వడం యాదృచ్ఛికం కాదన్న రఘునందన్. ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ డ్రామాని రఘునందన్ విమర్శ. విచ్ఛేదనలకు రాజకీయ రంగం పులుమొద్దని రఘునందన్ సూచన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.